కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి శ్రీనివాస్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి, పూర్తి వివరాలు చెప్పండి. మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 స్థానాలకు, ఎందుకంటే ఇక్కడ నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో 80 స్థానాలకు పోలింగ్ జరగగా 40 స్థానాలు రిజల్ట్స్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిజల్ట్స్ ప్రకటించారు. అందులో 23 బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా ఒక 7 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మిగతా కొన్ని బీజేపీ ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు. అయితే ముఖ్యంగా 3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో చెప్పుకోవాల్సింది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కోటిలింగాలలో 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు ఎన్నికల సంఘం అధికారులు టాస్ ద్వారా విజేతను నిర్ణయించారు. సో టాస్లో కోటయ్య బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా కోటయ్య విజయం సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. సో కొంత మరోవైపు ఉన్న అభ్యర్థి కొంత అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి సర్పంచ్కు సంబంధించి అక్కడ కూడా దుబ్బపల్లి అక్కడ కూడా 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఒక బ్యాలెట్ ఓటు దగ్గర మాత్రం కొద్దిగా శోభ అనే అభ్యర్థికి కొద్దిగా ఎడ్జు ఉండటంతో ఆ ఓటు ఏదైతే ఉందో దగ్గరగా ఉండటంతో, అంటే ఇద్దరి మధ్యలో పడింది ఆ ఓటు. కొద్దిగా ఈ శోభ అనే వ్యక్తికి, ఆ సర్పంచ్ అభ్యర్థికి, శోభా రవీందర్ రెడ్డి అనే సర్పంచ్ అభ్యర్థికి కొద్దిగా దగ్గరలో ఉండటంతో ఆమెను విజేతగా ప్రకటించాల్సిన పరిస్థితి అయింది. సో మొత్తంగా కొంత ఫలితాలు టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. దగ్గరగా 3-4 ఓట్లతోనే ఎక్కువ మంది అభ్యర్థుల భవితవ్యం మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సమానంగా ఓట్లు వస్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ధర్మపురి నియోజకవర్గంలో కూడా కొంత పోటాపోటీగా ఫలితాలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రాత్రి 10-11 వరకు పూర్తిగా ఫలితాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద బెస్ట్ శ్రీనివాస్.